మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు శుభములు. దేవాది దేవుని దీవెనలండి. దేవుని యొక్క పునరుద్ధారుడైన క్రీస్తు యొక్క కృప మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను ఆవరించి మనలను ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ దినమున మనకు ఇవ్వబడిన వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వాక్యంలో చెప్పబడిందండి. సిలువను గూర్చిన వార్త. సిలువ అంటే మనకు ఈ లోకంలో ఇప్పుడు మనకి ఇండియాలో చాలా మంది ఎంతో భయంకరంగా ప్రభు గురించి, ప్రభు యొక్క సిలువను గురించి మాట్లాడుతున్నారని మనం వింటున్నాము. నిజమే. మరి చూచు వారికి ఈ నేకెడ్ ఐతో మరి మామూలుగా ఈ లోక సంబంధమైన కన్నులతో చూచినట్లయితే మనకు అట్లాగే అనిపిస్తుంది. ఇతను ఏదో తప్పు చేసేసాడు, ఇతను ఏదో అందుకని ఇతనికి శిక్ష అన్నట్లుగా ఉంటది. కానీ మన ప్రభు యొక్క సిలువ మన కొరకు ఆయన పడినటువంటి ఆ సిలువ యొక్క విలువను మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. మరి ఆ విలువను మనం గుర్తించాలి అంటే మనకు ప్రభు యొక్క ఆత్మ సహాయం చేత తప్పితే మనము దాన్ని గుర్తించగలిగిన స్థితిలోకి మనం రాలేము. మరి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన కొరకు ఒక ప్రణాళిక వేశారంట. మరి మనం ముందే పాపంలో పడిపోతామని ఆయనకి ముందుగానే తెలిసిందనమాట. ఎట్లా తెలిసింది ఆయనకంటే ఆయన సర్వజ్ఞాని అని మాత్రం మనం గ్రహించవచ్చు. జరిగిపోయింది కానీ, జరుగుతున్నాయి కానీ, జరగబోయేవి కానీ అన్నీ కూడా ఆయనకు తెలుసు అని కూడా మనం గ్రహించవచ్చు. అందుచేత మనుషులను కలుగు చేయక మునిపే మానవులు తప్పిపోతారని ఆయనకి తెలిసే ఈ కార్యం చేయటకి ఆయన ఉద్దేశించున్నారట. మరి కేవలము ఆయనను విశ్వసించిన వారి కొరకే కాదు ఈ సిలువ అనేది, కానీ ఈ త్యాగం కానీ మరి ప్రతి మనుషుని కొరకు ఆయన వారిని రక్షించుకుంటకు ఆయన చేశారంట. ఎందుకంటే ఏ మనిషి కూడా నశింపాలని ఆయన చిత్తము కాదు అని కూడా వాక్యంలో ఉంది కదండి. కాబట్టి మనము సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. అది మానవుడైన ఆదాం మొదలుకొని భూమి మీద పుట్టబోయే ప్రతి మనిషి కొరకు కూడా ఆయన తన ప్రాణాన్ని అర్పించి సిలువ యాగాన్ని మరి జరిపించారని కూడా మనము గ్రహిస్తున్నాము. అది మనకు మన సొంత జ్ఞానం చేత మనం తెలుసుకున్నదైతే కాదు, కానీ ఆయన తన పరిశుద్ధాత్మ సహాయం చేత మన ఆత్మలను వెలిగించి మనము దీనిని గ్రహించినట్లు మన జ్ఞానానికి ఆయన యొక్క గొప్ప కార్యం అందేటట్లు దేవుడు చేశాడు కనుక మనము గ్రహించగలుగుతున్నాం అన్నమాట. మరి ఈయన జ్ఞానాన్ని కానీ ఆయన ప్రేమను కానీ అర్థం చేసుకుంటకు మరి ఆయన మన ఎడలు చూపుతున్న ఆయన యొక్క కృపా బాహళ్యం అర్థం చేసుకుంటకు ఈ లోక సంబంధమైన జ్ఞానం అయితే సరిపోదు అని కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19 ఉంటుంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటారు ఆయన. అంటే మన క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన జ్ఞానము నాకు మరి మన జ్ఞానానికి చాలా మించింది. మనకు అర్థం కానటువంటి ఇది. ఎవరైనా మనిషి తన సొంతగా ప్రేమించిన ఏ మనిషి కోసమన్నా మరి ఏదన్నా చేస్తాడు. తల్లిదండ్రులైనా సరే తన బిడ్డల కోసము ఏదో కొంతవరకు చేయగలరు. మానవాతీతమైనటువంటి శక్తుల కొరకు వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. పైగా వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా పాపం చేసిన వారే అయి ఉంటారు. కానీ ఈయన ఏ పాపమో ఎరగపోయినప్పటికీ మరి పాపి అయిన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. మరి నలుదిక్కుల ఆయన మహిమ, ఆయన యొక్క ప్రేమ, మరి సర్వ సృష్టిని మరి మనిషి కోసం ఆయన చేశారంటండి. మరి మన కోసం అది ఆయనకు అవసరమా? మనకు ఒక భూమి సరిపోద్ది కదా. మనిషి బతకాలంటే భూమి మీద కదా బతికింది. భూమిలో ఉన్నటువంటి ఆకులు అలవలు తినేసి నీళ్లు తాగేసి పడుకోవచ్చు. కానీ
మన కొరకు మరి సర్వ సృష్టిని సృష్టించారట. ఆయన యొక్క గొప్పతనం ఏంటో, సృష్టికర్త అయిన తండ్రి తన ప్రేమను, తన శక్తిని, మరి ఆయన మహిమైశ్వర్యాన్ని మనం అందరం తెలుసుకుంటా కానీ మరి సర్వ సృష్టిని మన కొరకు కలుగు చేస్తారట. మరి సృష్టిలో మరి నక్షత్రాలు కానీ, తర్వాత సూర్య చంద్రులు కానీ, అవి ఎంతో పైన ఎక్కడో ఉంటాయి. వాటి మహిమ కూడా మనకు తెలియదు. ఈ లోకంలో ఉండగా ఈ లోకంలో మనం చూడగలిగింది ఏదో అది దాన్ని చూసే మనం గొప్ప అనుకుంటాం. కానీ దాని దగ్గరికి వెళ్ళే కొలది ఆయన యొక్క మహిమ ఏంటో మనం కూడా గ్రహించగలిగినటువంటి స్థితికి వస్తామన్నమాట. అంత గొప్ప అటువంటి స్థితి మరి మనిషి కొరకు దేవుడు కలుగు చేశాడండి. మన కంటికి కనిపించేది మరి ఎంత మరి శక్తి కలిగితే అంత మరి ఆయన మన ఎడల ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క పొడవు కానీ, వెడల్పు కానీ, లోతు కానీ, ఎత్తు కానీ గ్రహించుకుంటకు మనకు సాధ్యం అవుతుందంటారా? అవదు కదా. మరి తన ప్రేమకు నిదర్శనమైన ఒక సంఘటన మనకు చూపించారు. అది ఏంటంటే అదే సిలువ యాగము. సృష్టిని మించినటువంటి ప్రేమ, సృష్టిలో సరిపోలేనటువంటి ప్రేమ ఆయన సిలువలో మన కొరకు కనపరిచారు. ఆయన మరి మహాదేవుడయ్యండి, మహాఘనమైన మరి వ్యక్తి అయ్యండి, ఆయన శక్తి వలన కలిగినటువంటి వారమైనప్పటికీ మన కొరకు ఆయన అంత గొప్ప బలియాగాన్ని మన కొరకు అర్పించారని మనం వాక్యంలో నేర్చుకుంటున్నామండి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదట. కానీ మన కొరకు ఆయన మరి వాటన్నిటిని విడిచిపెట్టి అంత మహిమను మరి విడిచిపెట్టి ఈ లోకానికి మన కొరకు వచ్చారు. మన కొరకు, మన యొక్క పాపముల కొరకు ఆయన బలి అయ్యి మనలను పరిశుద్ధులుగా చేసి మనలను రక్షించుట కొరకు ఆయన యొక్క మరి రూపంలోకి మనల్ని మార్చుకుంటకు ప్రభు ఈ లోకానికి వచ్చారని మనము గ్రహిస్తున్నామండి. అలాగే కొలసీలో రాసిన పత్రికలో కూడా ఉంటుంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయింది, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశం అందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని వాక్యంలో సెలవుపడుతుంది. అంటే కాబట్టి సిలువలో మరి వేలాడుతున్న క్రీస్తు యొక్క మరి ప్రేమను మనం ఏ విధంగా మనం చూడగలం, ఏ విధంగా అర్థం చేసుకోగలమంటే ఆయనకి ఏమీ తక్కువ లేదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మరి ఏదైనా సరే ఆయన యొక్క ద్వారానే కలుగుతుంది. ఏటువంటి ఆకాశం ఉందని కానీ, భూమి ఏదన్నా కానీ, ఏదైనా సరే ప్రభువుని బట్టే కలిగింది. ఆయనే సృష్టించాడు, ఆయనే సృష్టికర్త. కానీ ఆయన ఇక్కడ సిలువలో వేలాడుతున్నాడట. దేని కొరకు? ఆయనకి ఏదైనా శక్తి లేక, లేకపోతే ఆయనకి బలం లేక, లేకపోతే ఆయనకు నిస్సహాయుడై ఉన్నాడని మరి దాని గురించి ఆయన వేలాడుతున్నాడా? కాదండి. కేవలము ఆయన మన మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను, మరి ఆయన యొక్క మరి ఆ యొక్క గొప్పతనాన్ని మనము ఏ విధంగా కూడా అర్థం చేసుకోలేనటువంటి మరి మన చిన్న జ్ఞానానికి అర్థం కానటువంటి గొప్ప మర్మము ఆయన యొక్క శిలువ యాగంలో మనకు తెలుసుకోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రికలు కూడా ఆయన గురించి ఏం చెప్పబడిందంటే 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వమున యొక్క మూర్తిమంతమునైంది తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, అంటే మన యొక్క పాపముల కొరకు ఆయన శుద్ధి చేసేవాడు ఆయనే. అంటే దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను, వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవునితో కూడా ఆయన కుడిపార్శ్వంలో కూర్చున్నారట. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఒక దేవదూతకు కూడా అటువంటి మరి పరిస్థితి లేదని ఇక్కడ వాక్యంలో చెప్పబడిందండి. ఈయనే మనకు సమస్తమై ఉన్నాడు, సర్వశక్తి గలవాడై ఉన్నాడు.
ఈయనను బట్టి సమస్తము కలిగిందని కూడా మనం గ్రహిస్తున్నాము. ఈయనను బట్టి మా సమస్తము నడిపింపబడుతుందని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఈయన మరి అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు అని చెప్పబడిందండి ఇక్కడ. కాబట్టి ఈయన సిలువలో వేలాడుతున్న ప్రభు మరి మనము అనుకుంటాము ఈయనకి శక్తులే. చాలా మంది అంటారు ఈయన ఏదో 3 మేకులను పీక్కోలేకపోయాడు అనేసి అంటున్నారట మనుషులు. అంటే మనుషులకు వారి జ్ఞానానికి అంత మాత్రమే అందుతుంది. కానీ ఆయన యొక్క సర్వశక్తి, ఆయన యొక్క మహాత్మ్యము వాళ్ళు ఎవరన్నా గ్రహించగలిగిన స్థితిలో ఉన్నారా? లేరండి. వారి యొక్క అజ్ఞానం వలన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నది వాళ్ళు మనం చూస్తున్నాము. ఈ లోకంలో మరి ఎక్కువగా దేవదూషణకరమైనటువంటి మరి మాటలు పలికే నోరు మరి ఉన్న వాళ్ళు వస్తారని కూడా దేవుడు వాక్యంలో చెప్పబడింది. అంటే దేవుడినే దూషించేటువంటి స్థితిలోకి వారు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో వారికే తెలియదు. వారి సాతాను చేత నడిపింపబడి మరి దేవుడినే దూషించేటువంటి స్థితికి వస్తున్నారు. ఆయనే మనలను కలుగు చేశాడు అనేటువంటి ఆ యొక్క జ్ఞానం లేని వారే మరి వారి యొక్క మరి సృష్టికర్తను వారు నిందిస్తూ ఉన్నారు. మరి ఆయనే సృష్టికర్త అని గ్రహించే జ్ఞానం ఎప్పుడు వస్తుందండి? మన యొక్క మరి మన వాక్యంలో చదువుతున్నట్లుగా యూదులు కూడా వారు ఆయన దేవుడని గుర్తించలేకపోయి ఉన్నారని మనం ఉంటున్నాము. అంటే వారి సొంత జనాంగం, ఆ జనాంగంలోనే ప్రభు వచ్చారని తెలిసి కూడా వస్తారని మరి ప్రవక్తల ద్వారా ముందు నుండి చెప్పబడినట్లు ఉన్నది కూడా మరి వారు గ్రహించలేక వారి కన్నులకు గుడ్డితనము, వారి ఆత్మలకు గుడ్డితనము, వారి హృదయాలకు మరి ఆ గుడ్డితనం ఉండటం వల్ల ప్రభువుని గుర్తించలేకపోయిన వారికి ఇప్పుడు మరి దేవదూషణకరమైనటువంటి మాటలతో ప్రభువుని హింసిస్తున్న ఈ బిడ్డలు కూడా మరి అదే స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ మరి ఈ యొక్క యూదులు మరి ప్రభు ని గ్రహించే స్థితి త్వరలో రానేందని కూడా మనము వాక్యంలో చదువుకుంటున్నామండి. మరి ఎప్పుడైతే మరి దేవుని మరి మందిరంలో మరి ఆ పరిశుద్ధ స్థలంలో అపరిశుద్ధమైనది అర్పింపబడినప్పుడు వారి కన్నులు తెరవబడతాయి అని మనం వింటున్నాము. కానీ మరి దేవదూషణకరమైనటువంటి మాటలతో ప్రభువుని హాస్యం చేస్తున్న ఈ బిడ్డలకు దేవుడు కన్నులు తెరిపించాలని, వారికి సువార్త అందింపబడాలని మరి ప్రభు ఎంతగానో కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం పాపముల్లో ఉండగానే మనం పాపం చేస్తామని తెలిసి కూడా దేవుడు మన కొరకు మరి తన ప్రాణాన్ని అర్పించడానికి నిశ్చయించుకుని వచ్చాడు. వీరందరూ మనకులాగే పాపం చేసిన వారు. మనం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్న వాళ్ళమే. దేవుణ్ణి తెలుసుకుని ప్రభువులోకి వచ్చినాక ఆయన రక్తం చేత మనం కడగబడి పరిశుద్ధమై ఉన్నాము. ఆయన యొక్క సిలువను కూర్చిన వార్త మనకి ఎంతో గొప్పది. మనకి మరి దేవుని శక్తి మనకు అని అనుకుంటున్నాము. కానీ రేపొద్దున ఈ యొక్క ఎవరైతే దేవుణ్ణి దూషించారో వారు కూడా దేవుని వైపు చూడగలిగినటువంటి స్థితికి రాగలిగిన స్థితి దేవుడు వారికి కూడా దయచేస్తాడని మనం ఎంత మరి నిష్ప్రయోజకులమో ప్రభువుకు కదండి. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నది మరి ఆయన మహిమ కొరకు అని కూడా మనము గ్రహించవచ్చు అనమాట. ఆయన మహిమ నిమిత్తమే మనము సృష్టింపబడ్డామని వాక్యంలో కూడా చెప్పబడింది. మరి అటువంటి మహిమ కొరకు మనము ఏం చేస్తున్నాము? మనం ఆయన మహిమ కొరకు నిలబడుతున్నామా? ఆయన మహిమ కొరకు మనము మన కార్యాలను జరిపించుకుంటున్నామా? ఆయన మహిమను నెరవేర్చుటకు మనం ఉంటున్నామా? మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఉంటుంది. 7వ వచనంలో చదువుదాము. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించును. నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నారు ప్రభు. అంటే ఆయన మహిమ నిమిత్తమే మనమందరం సృష్టింపబడ్డామన్నది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మనలను సృష్టి ఆదికి ముందే మరి మనం ఇట్లా మనుషులమైన మనం పుట్టినప్పుడు అది మనం పాపం చేస్తామని, మనం తప్పిపోతామని, దాంట్లో ఏ విధంగా మనల్ని రక్షించాలో, ఏ విధంగా మరి ప్రభువుకు సమీపంగా మనం జీవించేలాగా చేయాలో, ఏ విధంగా
ప్రభు రూపంలోకి మనల్ని మార్చుకోవాలో సృష్టి ఆదికి ముందే ఆయన ఒక ప్లాన్ లో ఉన్నారని మనం వాక్యంలో మనం తెలుసుకోవచ్చండి. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయనకు మరి ఆ దృశ్యంలో మనకు కనపడే పాప సహితమైనటువంటి ఈ కన్నులకు కనపడే దేవుడు అయితే మన దేవుడు కాదు. కానీ మనము ఆయన యొక్క రూపంలోకి మనం మార్చబడుతున్న కొలది మన కన్నుల నుండి మన యొక్క ఈ పాప సహితమైనటువంటి ఆ పొరలను తొలగించినటువంటి వారి పరిస్థితులకు మనలను నడిపించి మనము క్లియర్ గా ఆయన ముఖాముఖిగా చూసేటువంటి ఆ రోజుకు మనల్ని సిద్ధపరుస్తున్న దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాము. అట్టి స్థితిలోకి మనము రావటం కొరకు ఆయన మరి తన పరిశుద్ధాత్మను మనకు సహాయంగా ఇస్తున్నాడు. అయినప్పటికీ మనుషులు మరి సమయము ఇంకా రాలేదు కదా, ప్రభు ఇంకా ఎప్పుడో వస్తాడులే, ఈ లోపల మనకి ఇవ్వబడిన దాన్ని మనము ఎంజాయ్ చేస్తూ మనము ఉందాము అనుకుంటాము. పర్వాలేదు, నేను మంచి స్థితిలోనే ఉన్నాను, ఈ యొక్క చిన్న ఎంజాయ్మెంట్ చేయటం వల్ల నేను ఎక్కడా విశ్వాసంలో తప్పిపోము అని అనుకుంటూ ఉంటాము. కానీ అటువంటి స్థితిలోకి మనకు తెలియకుండానే మనలను మరి దానిలోనికి మనల్ని పుష్ చేసేటువంటి సాతానుడు ఏ సమయం కొరకు చూస్తూ ఉన్నాడు. ఏ నిమిషంలో మనం కొంచెం అజాగ్రత్తగా ప్రమత్తతగా ఉంటాము, ఆ టైంలో మనలను మరి కిందకి పడదోయాలని వాడు చూస్తున్నటువంటి ప్రతి దానికి మనము లొంగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నామా, మనం పడిపోయే స్థితిలో ఉన్నామా, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గ్రహించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మనం ఏ నిమిషంలో అన్నా పడిపోయే స్థితికి వస్తుందండి. మరి దానిలో నుండి కూడా దేవుడు మనల్ని రక్షించడానికి చూస్తాడు, కానీ సమయం పడుతుంది. ఈ లోపల మనం ఈ లోకంలో పడవలసినటువంటి శ్రమలన్నీ కూడా మనము అనుభవించవలసి వస్తుంది. ప్రభువు అనుభవించినటువంటి ఆ శ్రమకు ఫలితంగా మనము మరి సంతోషాన్ని ఆనందాన్ని విత్తుకునే సమయము, మన దాన్ని కాపాడుకోవాల్సిన సమయము మరి మనము వ్యర్థం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క మరి వచ్చినప్పుడు మరి ఆయనతో పాటు ఎగిరి వెళ్ళగలిగిన స్థితిలో మనం లేనట్లయితే ఈ యొక్క లోకంలో వచ్చేటువంటి ఆ 7 ఏళ్ల భయంకరమైన శ్రమలలో చిక్కుకోవాల్సిన వారమై ఉంటాం. ఆ 7 ఏళ్ల శ్రమలలో మరి యూదులకే కాదండి, మరి పెండ్లి కుమార్తెగా తయారవుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, తప్పిపోయిన ప్రతి బిడ్డ కూడా ఎంతో శ్రమలు పడతారని వాక్యంలో చెప్పబడింది. మరి సాతానుడు వారి మీదే దృష్టి ఉంచుతాడు. ఎందుకంటే వారిని ఏదో రకంగా మరి ప్రభు వైపు తిరగకుండా మళ్ళకుండా మరి డిస్ట్రాక్ట్ చేసి వాటితో పాటు నరకంలోకి లాక్కెళ్ళాలని వాడి యొక్క ప్రయత్నం. కనుక ఈ సమయంలో మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాము, ఏ విధంగా మనల్ని మనం కాపాడుకుంటున్నాము, ఏ విధంగా మనము మరి ప్రభువుకు సమీపంగా జీవిస్తున్నామో మనం మెలకుగా ఉండమని ప్రభు చెప్తున్నారు కదా. మరి ఏ నిమిషంలో ప్రభు వస్తున్నాడో ప్రభువు కొరకు ఎదురు చూస్తూ మరి ఆయనతో పాటు ఎగిరి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మనం ఉన్న వారమైతే మనము ట్రైన్కి టికెట్ కొని ఇంట్లో కూర్చొని ఆ ట్రైన్ వచ్చిన సమయానికి వెళ్దాంలే, ఆ టైంకి మనం చేరుకోవచ్చు అని అనుకున్నప్పుడు మనం ఒకవేళ సరే టైంకి మనము దాన్ని అందుకోలేకపోవచ్చు, దాన్ని మిస్ అవ్వచ్చు. కనుక ఈ రాకడ అనేది బహు సమీపంగా ఉంది కనుక ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే ప్రభు యొక్క కృపలోకి మరి మనము నడిపింపబడాలంటే, ఆయన పెండ్లి విందులో మనం పాల్గొనాలంటే, ఆయన మన కొరకు పడిన కష్టం అంతటిని మనము దాన్ని అనుభవించేటువంటి స్థితిలోకి రావాలంటే మనము ఆయన కొరకు ఎదురు చూచే వారముగా, సిద్ధపాటు కలిగిన వారముగా, ఆయన ఏ నిమిషంలో వచ్చినా ఇదిగో నాయనా నేను సిద్ధంగా ఉన్నానని ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారంగా ఉండాలని కూడా ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాము, ప్రతిసారి కూడా ఈ విషయం ఏం చెప్తున్నామంటే మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ ఎదురు చూస్తున్నారట. అందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నారంట. అందరూ దీపాలు కలిగి ఉన్నారంట. అందరు దీపాలు వెలుగుతూనే ఉన్నాయంట. కానీ ప్రభు ఆలస్యం చేస్తున్నాడని నిర్లక్ష్యం చేసి ఆయన ఆలస్యంగా వస్తాడో లేదో అటువంటి సిద్ధపాటులో చిన్న దాంట్లో తప్పిపోయినటువంటి 5 కన్యకలను
బుద్ధి లేని వారిగా పరిగణింపబడింది మన గ్రంథం. కాబట్టి మనం బుద్ధి లేని వారి స్థితిలో ఉందామా? మనకి ఇంకనూ సమయం ఉంది కనుక మనము ప్రభు వచ్చే సమయంకి మనము మరి ఏ నిమిషంలో వచ్చినా కూడా ఆ టైంకి నేను శుద్ధంగా మరి ఎప్పుడు కూడా నేను అంటే మనకు ఇవ్వబడిన ఆ పరిశుద్ధాత్మకు వెలితి లేకుండా మనము ఆయన కొరకు ఎదురు చూసే వారంగా మనము సిద్ధులలో మరి ఎక్స్ట్రా నూనెను తీసుకుని ఆయన కొరకు సిద్ధపడే వారంగా ఉంటున్నామా? ఇచ్చిన సమయాన్ని పర్వాలేదులే మనం ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నామా? వారు నిద్రించారట, వీరు నిద్రించారంట, ఆలస్యమైందని. కానీ నిద్ర నుండి లేచినప్పుడు ఆయన వస్తున్నాడనే స్వరం విన్నప్పుడు వారి దీపాలు కొంతమంది ఆరిపోయే స్థితిలో ఉన్నారట, కొంతమంది మాత్రం మరి వెలిగే స్థితిలో ఉన్నదంట. కాబట్టి మనము మన దీపాలు వెలుగుచుండే స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 4:2 ఉంటుంది, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారయ్యండి, దాని యందు మెలకుగా ఉండి అంటున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండమంటున్నాడు, మరి కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు దేవుడు. మనకి ఏదైనా చిన్న కష్టం రాగానే మనం పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయి కృతజ్ఞత లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాము. ప్రతి విషయంలో కూడా మెలకుగా ఉండటానికి మన ప్రభు మనల్ని ఏర్పరచుకున్నందుకు ఆయన నామానికి మహిమకరంగా మనం ఉన్నట్లు ప్రభు ఏర్పరచుకున్నాడని మనం వింటుండగా మరి ఆయనను మహిమపరిచే స్థితిలో మనం ఉంటున్నామా? లేకపోతే నిరుపయోగకరమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని మరి ఆయన కొరకు ఎదురు చూస్తూ మరి ఆయన ఏ నిమిషంలో వచ్చినా ఎగరగలటకు ఆయన పెట్టినటువంటి ఆ యొక్క గొప్ప బలియాగము శిలువ యాగానికి ప్రతిఫలముగా ఆయన నామానికి మహిమకరముగా మన జీవితాలను తీర్చిదిద్దుకునే స్థితిలో మనం ఉంటున్నామా? మనం ఒకసారి ఆలోచించుకుందామండి. నిజమే, మరి దేవుడు మనకి ఎంతో మంచి మరి అవకాశాన్ని ఇస్తున్నాడు జీవితంలో, ఇంకనూ మన జీవంతోనే ఉంచుతున్నాడు. మనకంటే చిన్నవారు చాలా మంది మనకంటే ముందుగా మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా దేవుడు సిద్ధపరచుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మనకు ఇంకనూ సమయం ఇస్తున్నారు, ఇంకనూ మనకి ఎక్స్ట్రా నూనె సిద్ధపరచుకోమని మనకి దేవుని జీవితంలో మనకు అవకాశం ఇస్తుండగా ఆ అవకాశాన్ని మనం వాడుకున్న స్థితిలో ఉంటున్నామా లేదో కూడా మనం ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాము. ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ప్రభు కొరకు వాడుకునే స్థితిలో మనం ఉండాలి. ఈ సమయంలో ఈ లోకము మరింతగా ఆకర్షించి అయస్కాంతం లాగా మనమున్న స్థితి నుండి పడిపోయే స్థితిలోకి తీసుకెళ్తాకి ఈ లోకము ఎంతో మహిమకరంగా కనపడుతుందేమో. మరి దాని వైపు మనం దృష్టిస్తున్నామా? మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకుంటున్నామా? ప్రభు కొరకు వాడుకుంటున్నామా? లేకపోతే అయ్యో నేను బలహీనుడను, నేను మనిషిని కదా, దేవుడు అర్థం చేసుకుంటాడులే, పర్వాలేదులే, పడిపోతాను అని మనలను మనము నిర్లక్ష్య పెట్టుకుంటున్నామా? మన ఆత్మలను నిర్లక్ష్య పెడుతున్నామా? ఒకసారి మనం గ్రహించుకుందామండి. ఇవ్వబడిన సమయము మరి పైగా ప్రభు వచ్చే సమయము చాలా కొద్దిగా ఉంది. మరి చాలా త్వరలో మరి ప్రభు రాబోతున్నాడని బైబిల్లో ఇచ్చినటువంటి సూచనల ద్వారా మనం గ్రహిస్తున్నాము. అన్ని విషయాలు కూడా మనకి తెలుస్తూనే ఉన్నాయి. మరి ఇక ప్రకటన గ్రంథంలో మరి చదువుతా ఉంటుంటే చాలా భయం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి కార్యం కూడా మరి ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగానే ఉంది. ఈ సమయంలోనే దేవుడు తన బిడ్డలను మరి ముద్రించుకుంటున్నాడట. తన యొక్క ఆ ముద్ర వేసే వరకు కూడా ఎవరికి కూడా హాని చేయొద్దని కూడా మరి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము ముద్రింపబడే స్థితిలో మన నుదుటి మీద ఆయన ముద్ర వేయించుకుంటున్నామా? లేకపోతే తర్వాత సాతానుడు వచ్చి వాడి ముద్ర వేస్తాడట. మనము గనక ముద్రింపబడకపోతే మరి ఆ వాడి ముద్ర వేయించుకునే స్థితిలోకి మనము వెళ్ళేలాగా వాడు అనేకమైన తంత్రాలను కల్పించి మనుషులను తన వశం చేసుకుని వారిని తన వైపు తిప్పుకుంటా చేసుకునేటువంటి ప్రయత్నాల్లో వాడు ఉంటుండగా ఆ స్థితిలోకి మనం వెళ్తున్నామా? అదేవిధంగా మరి బూరలు ఊదే సమయం కూడా దగ్గరకు వస్తుంది. మరి ఆ యొక్క బూరలు ఊదే సమయంలో మరి ఏమేమి జరుగుతాయి అన్నవి మనం అన్ని కూడా
ఇక్కడ మనం ఈ లోకంలో మన న్యూస్ ద్వారా చాలా వినొచ్చండి. ఎన్నో రకాలైనటువంటి మరి మరణాలు చూస్తున్నాము. మనుషుల్లో 3వ భాగము మరి చనిపోతారని, మరి నదులలో మరి రక్తంగా మారుతాయని, మరి అక్కడెక్కడో మరి సౌత్ అమెరికాలో అట్లా జరిగిందని, అట్లాగా మరి ఎక్కడో చైనాలో జరిగిందని, రక్తం నీళ్లగా మారిందని, అలాగా మరి ఎన్నో వార్తలు వింటున్నాము. భూకంపాలు జరుగుతున్నాయి, అనేకటువంటి మరి మంది మరణిస్తా ఉన్నారు, అనేక మంది. అంతా ఎందుకండి, మొన్న ఈ లాస్ట్ వీక్ లోనే న్యూయార్క్ లో 2-3 ఫ్లైట్లు పడిపోయినాయి, ఫ్లారిడాలో ఒక ఫ్లైట్ పడిపోయిందంట. అంటే ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలీదు. మనం అనుకుంటాము ఇది జరుగుతుంది, ఇదెందుకు జరిగింది అనుకుంటాం, మనకు తెలియదు. కానీ చాలా మటుకు ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి కార్యాలు. బైబిల్లో ఉన్నది ప్రతిది కూడా మరి ఆ విధంగా జరుగుతుందని మనము గ్రహిస్తున్నాము. 7వ బూర మోగిన ఆ సమయానికి మనము మరి దేవుడు మధ్య ఆకాశంలోకి రావటము, సంఘాన్ని తన దగ్గరికి ఆకర్షించుకోవటము, ప్రభువుతో కలిపి అక్కడ అంటే ఈ లోకంలో జరగబోయే ఆ యొక్క మహాశ్రమల నుండి తప్పించే దినము, ఆ దినము వస్తుంది. కాబట్టి అటువంటి తప్పింపబడే స్థితిలో మనం అందరం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందు నిమిత్తమే ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి, మన ఆత్మలను రక్షించడానికి, మన శరీరాలను రక్షించడానికి, సమస్తము ఆయన చేయటకి ఈ లోకంలోకి వచ్చి మన కొరకు శిలువ మీద బలియాగమైనటువంటి మరి స్థితిని మనం చూస్తున్నాము. మరి అది మనం మొన్ననే మనము గుడ్ ఫ్రైడే రోజున సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత పునరుద్ధానముడై మరి ఆయన తన విజయోత్సాహంతో తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లు కూడా మనము నిన్న సెలబ్రేట్ చేసుకున్నాము. కాబట్టి అది మన జీవితాల్లో నెరవేరినట్లు, మరి ఆయన చేసిన పనికి మరి ప్రతిఫలంగా మన జీవితాలను ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నట్లు మనం చేసుకోవాలని ప్రభు కోరుకుంటుండగా ఆ విషయంలో మనం తొందరపడదాము. ఆ విషయంలో తెలివి కలిగిన వారమై, మెలకువ కలిగిన వారమై, మరి ప్రతి విషయంలోనూ జ్ఞానం కలిగిన వారమై, మరి ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకునే కృపను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు కలుగజేసి మనల్ని రాకడకు సిద్ధపరిచి రాకడలో ఎత్తబడగలిగే గొప్ప కృపను ఆయన మనందరికి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మనము అందరము తలలో వంచుకుని కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మనోనిదానంతో మన కొరకు ప్రాణం అర్పించిన తండ్రి, మన ఆత్మల రక్షణ కొరకు మనలను ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచుట కొరకు మన యొద్దకు వచ్చి ఉండగా ఆయన పావన పాదాల దగ్గర కూర్చుని మన దృష్టిని ఆయన మీద నిలుపుకొని కొద్దిసేపు మౌనంగా ఉందాం. మన కాన్సన్ట్రేషన్ ఈ లోకమైనటువంటి శాంతుల మీద, వాటి మీద నుండి ఒక కొద్దిసేపు తప్పించుకొని ప్రభు మీద మన దృష్టిని నిలుపుకుందాం. మనోనిదానం కలిగిన మనము, ప్రభు యొక్క పావన పాదాల దగ్గర ఉన్న మనము ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని మనల్ని శుద్ధి చేయమని ప్రభుని వేడుకుందాం. అనేక విషయాలు ఇది పాపం కాదులే, ఏం పర్వాలేదులే అని అనుకుంటా ఉంటాం. ఏ విషయంలో మనం పాపం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. ఈవెన్ మనము ఎదుటివారి గురించి సరైన రీతిలో అర్థం చేసుకోకుండా అపోహల్లోకి మనం వెళ్ళినా కూడా అది పాపమే. కనుక ప్రతి విషయంలోనూ కూడా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని పరుచుకుని, నాయన ఇదిగో
నా హృదయము నన్ను శుద్ధి చేయండి, నన్ను కడగండి, నా తప్పులను పాపాలను క్షమించండి అని ప్రభు సన్నిధిలో ప్రభుని వేడుకున్నాం. ప్రభుని వేడుకున్నాం. మనము తీర్మానం చేసుకుందాం. మన కొరకు, మన పాపముల కొరకు, మనలను పరిశుద్ధులుగా చేయట కొరకు, ఆయన రూపంలోనికి మార్చుకుంట కొరకు సిలువపై బలి అయిన మన ప్రభువుని, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చట కొరకు, ఆయన నామాన్ని మహిమపరచట కొరకు, ఆయనకు మహిమకరంగా జీవించట కొరకు నేను తీర్మానించుకుంటున్నాను. ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలని, ఆయన యొక్క మరి ప్రణాళిక ప్రకారం జీవించాలని నేను తీర్మానించుకుంటున్నాను. ప్రభా, ఇదిగో తండ్రి, నా తీర్మానాన్ని స్థిరపరచిన ఆయన నీ కొరకు జీవించే స్థితిని మాకు దయచేయండి అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని ఆయన సహాయాన్ని వేడుకున్నాం. తీర్మానించుకున్నాం. మనం తీర్మానంలో స్థిరంగా నిలబడాలంటే మరి ప్రభు మనకు సహాయం చేయాలి కనుక ప్రభునకు మనలను మనము సంపూర్తిగా సమర్పించుకున్నాము. మనల్ని మనము ప్రతి బొట్టును, ప్రతి అడుగును, ప్రతి ఇంచు సహితము దేవుడు మనల్ని శుభ్రపరచాలని, సంపూర్ణంగా శుద్ధి చేయాలని, ఆయన యొక్క దివ్య మహిమలోనికి మనం మార్చబడినట్లు మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు మనల్ని మనము ఆయనకు అప్పగించుకున్నాము. ఎందుకంటే మానవులమైన మనము ఎన్నో అనుకుంటాము, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. కానీ మన బలహీనతలను బట్టి మనల్ని మనము పరిశుద్ధపరచుకునేటువంటి స్థితి మనకు లేదు. పాపములు క్షమించుటకును, దానిని కడిగి శుద్ధి చేయుటకు ఆయన రక్తం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది కనుక ప్రభు తన చిత్తానుసారంగా మనలను శుద్ధి చేయుటకు మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. సర్వశక్తి గల దేవుడు సంపూర్ణంగా సమర్పణలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని శుద్ధి చేయగలరు. మన ఇష్టం లేకుండా మనకు ఒక మరి ఇష్టాన్ని దయచేశాడు దేవుడు, మనకి ఫ్రీడమ్ ఇచ్చిన దేవాది దేవుడు. మనము సంపూర్ణంగా మనము సమర్పించుకున్నప్పుడే ఆయన ఏదన్నా చేయగలడు. కనుక ఆయన దివ్య లక్షల మహిమలో మనము ఆయన రూపంలోకి మారటకు మనము ఇచ్చేయించిన వారమై ఆయనకు సమర్పించుకుని మన జీవితాలను శుద్ధి చేసుకుందాం. శుద్ధి చేసుకున్న మనము ప్రభుని వేడుకుందాము. ఆయన నువ్వు త్వరలో వస్తున్నావని మేము గ్రహిస్తున్నాం. నీవు వాక్యంలో చెప్పిన రీతిగా సమస్తము జరుగుతున్నదని మేము గ్రహిస్తున్నాము. నాయన, నువ్వు ఎంతో దూరంలో లేవని, తలుపు ఎద్దునే ఉన్నావని నాయన మేము గ్రహించుకుంటుండగా నా ప్రభ
మేము త్వరపడలేని స్థితిలో లోతు వలె ఇంకను దాని కొరకు దీని కొరకు ఎదురు చూస్తూ వెతుకులాడుతున్నటువంటి మమ్మలను చేపట్టుకుని నా ప్రభ సిద్ధపాటు చేసి నా ప్రభ నాయన ఈ లోకంలో నుండి నాయన నీ యొక్క ఆ తండ్రి నాయన మరి నా తండ్రి నాయన మహాదుర్గమైన నీలోనికి మేము పరిగెత్తుకుని వచ్చినట్లు ప్రభ మాకు సహాయం చేయ తండ్రి నాని ప్రభుని వేడుకుందాం. మహోన్నతుని చాటను నివసించి వాడే సర్వశక్తిని లేదను విశ్రమించుడువానని చెప్పిన దేవాది దేవా, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న దుర్గమని మేము నమ్ముకుంటున్నాం అయ్యా ప్రభ. నువ్వే నిన్ననే నమ్ముకుంటున్నాం కనుక నా ప్రభ నీవే మా కోట అంటే సమస్తము నీవే ఉన్నావని ప్రభ మేము నమ్ముకుంటున్నట్టు. కానీ ప్రభ మా బలహీనతను బట్టి పడిపోకుండా ప్రభ నా తండ్రి మేము సిద్ధపాటు కలిగి నీ సన్నిధిలో నిలబడగలుగుతాకు నా తండ్రి నీ కృపను కనపరచండి అని ప్రభువుని వేడుకున్నాం. సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘంలోకి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోమని సెలవిచ్చిన దేవాది దేవ, మాకు ఇచ్చిన సమయాన్ని మేము పోగొట్టుకోకుండా ఉండనట్లు ప్రభ నీ యొక్క కృపను కనపరచండి, నీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నానా నీ దివ్య మహిమను విడిచి మా కోసం వచ్చినావు తండ్రి. నాయనా నీవు చేసిన దానికి ప్రతిఫలంగా కనీసము తండ్రి నానా బలహీనమైన మేము చేయగలిగింది మేము చేయగలుగుటకు నాయన నా తండ్రి నాయన నీ కృపను కనపరిచి నా ప్రభావం నన్ను పడిన గుంటల్లో లేవనెత్తి నాయన నీ కొరకు నిలబెట్టుకో తండ్రి అని ప్రభుని వేడుకుందాము. యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఎండి నియమకులుగా ఉన్నాం ప్రభా, నిష్ప్రయోజకులమై ఉన్నాం ప్రభా. మాలో జీవం లేదు నాయన, మాలో శక్తి లేదు, మాలో ఏమీ లేదు ప్రభా నా తండ్రి నాయన. కానీ నీ యొక్క వాక్కును పంపి నా తండ్రి మమ్మలను ఒక రూపంలోనికి మార్చుకుని నా ప్రభా నీ జీవాత్మను మాలో ఊది నాయన మమ్మలను నీ కొరకు నాయన సిద్ధపరచుకో ప్రభా. నిన్ను ఎదుర్కోగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. మీకు మహిమకరంగా మా జీవితాలు మార్చుకున్నట్లు ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకున్నాము కనుక నా ప్రభా దానిలోండి మేము పడిపోకుండా మీరు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. నిర్జీవ స్థితిలో ఉండి మమ్మల్ని జీవంలోనికి నడిపించే దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా, మమ్మల్ని కనికరించండి నాయన అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్న మనము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. నాయన నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుని పెట్టుకుని సజీవుల లెక్కలో తండ్రి నాయన నా తండ్రి నాన్న నీ వాక్యోపదేశం చేత మమ్మల్ని వెలిగించుచు ముందుకు నడిపించుచున్న దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకమైన చుట్టూ దాసులము నాయన అయినప్పటికీ నీ నా ప్రభా నాయన మా వలన నీకేది ఉపయోగం లేదు ప్రభా నా తండ్రి. కానీ నీ మా నామ మహిమార్థమే మమ్మల్ని సృష్టించుకున్నా అని సెలవిచ్చిన తండ్రి నాయనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నాయనా ప్రభా నా తండ్రి నాయనా ప్రభా మేము సృష్టి ఆదికి ముందే మేము పాపం చేస్తామని తెలిసినప్పటికీ నేను మమ్మల్ని ప్రేమించిన దేవా నీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ప్రేమకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోలేము తండ్రి. మమ్మల్ని కనికరించండి, మా ఎడల నీ కృపను కనపరచండి ప్రభువా.
ఈ నామానికి మహిమకరంగా మా జీవితాలను మార్చుకుంటకు నాయన నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. మా ఆత్మలను వెలిగించిన దేవాది దేవా నీకు వందనాలు. వెలిగించిన మా దీపంలో ఆరిపోకున్నట్లు మాకు నాయన జాగ్రత్తలను చెలుపుతూ ప్రభా మెలకుగా ఉండమని మమ్మల్ని హెచ్చరిస్తూ ముందుకు నడిపించుతున్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలయ్యా. నానా మేము అయోగ్యులము తండ్రి, మేము తండ్రి అని పిలిచటం కూడా యోగ్యత లేని మాకు ప్రభా యోగ్యతను కలుగు చేస్తున్న దేవాది దేవా, మా తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి. తల్లి అనే మరుస్తుంది కానీ నేను నిన్ను మరవనని నీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకున్న దేవాది దేవా నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మమ్మలను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినవాడని ప్రభ, నీ కనుగుడ్డులాగా ప్రభ మమ్మల్ని కాపాడుచున్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో మమ్మలను ప్రభ నా తండ్రి నాయన సిద్ధపాటు చేసుకుంటున్నా ప్రభ నా తండ్రి నాయన నీ యొక్క నా తండ్రి నాయన నీ రూపంలోకి మమ్మలను మార్చుకుంటూ నా తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించిన దేవాది దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. దీవించండి, ఆశీర్వించండి. దేవునికి స్తుతిని అర్పించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. దయచేసి అందరూ మన దృష్టిని ప్రభు మీద నిలుపుకున్నామండి. మనకి ఇవ్వబడిన సమయం చాలా ప్రత్యేకమైనది. ప్రెషస్ సమయం ఇస్తున్నాడు ప్రభు. కనుక ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము. ప్రభు మీద మన దృష్టిని నిలుపుకొని కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉందాము. ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ప్రభు తను తాను మనకు కనపరుచుకునేటువంటి ఆ స్థితికి ఎదగాలని ప్రభు కోరుకుంటుండగా కొద్దిసేపు మౌనంగా ఉందామండి.
శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీ తరి చేరికి రాని సిలువే నా శరణ స్తోత్రం నానా స్తోత్రం స్తోత్రం నానా మా దురితాలను దూరం చేయగలిగినట్టు శక్తి గల దేవా ఇదిగో నీ శరణు చేరి ఉన్నాం ప్రభ మమ్మల్ని శుద్ధపరచండి మమ్మల్ని కడగండి పవిత్రపరచండి ప్రభ నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి నాయన మాకు ఇస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి నాయన నీ పావన పాదాలకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా నా ప్రభ నాయన నీ యొక్క ప్రభ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు ప్రభ నాయన ప్రభ నిన్ను మహిమపరిచే స్థితిలో మేము ఉండటకు ప్రభ నాయన ప్రభ మమ్మల్ని శుద్ధపరిచి మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని నీలో బలపరుచుకుని నా తండ్రి అంతం వరకు నిలకడగా నీలో నిలిచిగలిగే గొప్ప కృపను తరుణాన్ని మాకు మా జీవితాల్లో దయచేయమని అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమేన్.